ప్రైజ్ రాడ్. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం ఈరోజు కూడా మనము చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మన ధ్యాన అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 18 వరకు చదువుకున్నాం. చక్కగా వినండి, చదివిన కూడా చక్కగా చదవండి, నీట్గా చదవండి అమ్మా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్న వాడినై ఉన్నాడు. గొర్రెల ద్వారమున కాకుండా వేరొక దొడ్డి మార్గంలో వచ్చినోడు ఎలాంటోడు? దొంగ. అదే ఒక ఇంటి ఆయన అనుకో, ఒక ఇల్లు కొనుక్కున్నాం మనం, మనదా ఇల్లు కాబట్టి మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా ద్వారబంధం నుంచి ముందు డోర్ ద్వారా లోపలికి వెళ్తాం. అదే దొంగలు అనుకో ఎట్లా వస్తురాలు, సందు చూసుకుంటూ, అవసరమైతే ఈ మధ్యన దొంగలు ముందు డోర్ నుంచి కూడా వచ్చేస్తారనుకో, మనుషులు లేకపోతే, అది తర్వాత సంగతే. కాకపోతే దొంగ అయినవాడు ఎట్లా వస్తాడంటే వాడు ఎన్నిక నుంచి ఎప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు. అయితే యేసయ్య ఇక్కడ ఏమంటుందంటే, గొర్రెల ద్వారం నుంచి కాకుండా దొడ్డి మార్గాన ప్రవేశించేవాడు దొంగ దోచుకునేవాడినై ఉన్నాడు. అంటే యేసయ్య చాలామంది గొర్రె అనేది తప్పు పడతా ఉంటారు. యేసయ్య గొర్రె అని అన్నాడని. గొర్రె అంటే దేనికి సాదృశ్యం అంటే, ఆయన ఆ గొర్రెలు మేపే సారు ఎక్కడ మేపితే అక్కడ ఆయన వెంబడిస్తూ మేస్తూ ఉంటాయి. ఆయన ఎటు తీసుకెళ్ళిపోతే అటు పోతూ ఉంటాయి గొర్రెలు. అంటే ఏం లేదు, ఆయన అలాగా ఈ అంటుంటాడు చూడు, అలా అంటే అవి అట్లే పోతూ ఉంటాయి గొర్రెలు. అంటే ఏంటి, ఇంకొక మారు మాట పలకకంట చక్కగా ఆ యజమానుడు ఎటు చెప్తే అటు పోతూ ఉంటాయి. ఆయన యజమానుడు కూడా ఏం చేస్తాడు, గొర్రెలు మేపినోడు చూడండి, ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు మీరు, ఆ గొర్రెలు మేపి ఆయన ఆ గొర్రెల గురించి ఏమి తపన పడుతుంటాడు. నా గొర్రెలన్నిటికీ ఎక్కడ మేత సమృద్ధిగా దొరుకుతుంది, ఎక్కడ గడ్డి పచ్చగడ్డి ఎక్కడ బాగా దొరుకుతుందా అని ఆలోచించి ఆ గొర్రెల్ని, అన్ని గొర్రెలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, 2-3 ఉంటారు, ఎక్కువ గొర్రెలు అయితే 2-3-4 ఉంటారు, అలాగా తీసుకుంటా పోతారు ఆ పచ్చిక బయలు దగ్గరికి. అందుకే అవి కూడా ఆయన చెప్పినట్టే పోతా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి అక్కడ అర్థం, గొర్రెల కాపరి చెప్పినట్టు ఈ గొర్రెలు కూడా అలాగా ఇంకొక మారు మాట్లాడకంటే వెళ్తాయి. కాబట్టి ఆ గొర్రెల కాపర్లు కూడా వాళ్ళకి ఎక్కడైతే వాటికి సమృద్ధిగా నీరు పచ్చగడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తోలుకొని పోతారు, అక్కడే మేపుతారు అట్లా గొర్రెలు. సో యేసయ్య కూడా కొంతమంది తప్పుడుగా అనుకుంటారు, కానీ గొర్రె అంటే ఏంటంటే ఎలా చెప్తే మంచిగా అలాగ వింటుంది అని. అలాగున్నప్పుడే ఆ యజమానుడు కూడా, గొర్రెల కాపరి అనేవాడు కూడా చక్కగా తీసుకెళ్తుంటాడు. ఇంకేమనవు కాబట్టి వాటి బాగోగులన్నీ ఈ కాపరి అనే గొర్రెల కాపరి ఆలోచిస్తూ ఉంటాడా లేదా? ఆలోచిస్తాడు. ఎందుకంటే అవి ఇంకొకటి ఏమనవు, నోరు లేని జీవులు కాబట్టి చక్కగా ఆయన ఎక్కడికి తోలుకుంటూ పోతే అక్కడికి పోతూ ఉంటాయి. అలాగే గొర్రెలు అంటే దాని అర్థం ఏంటి, గొర్రెలు ఆయన మాట వింటాయి, ఆ కాపరి మాట వింటాయి. కాబట్టి అలాగే మనము కూడా గొర్రెను సాదృశ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనము ఆ విధంగానే ఉంటే మన కాపరి అయిన దేవుడు ఎలా చూస్తాడంటే, ఆ విధంగానే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల మంద గురించి ఎట్లయితే ఆలోచిస్తాడో, అవి ఏమి సమాధానం చెప్పలేవు, ఈయన ఏమి చెప్తే ఎక్కడ తోలుకుంటే అట్లా పోతుంటాయి. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం ఆలోచిస్తాడో వాటి బాగోగులే ఆలోచిస్తాడు. సో అలాగే దేవుని చేతి కింద మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన మనల్ని కూడా ఆ విధంగానే నడిపించుకుంటా పోతాడు. మన భూమి మీద జీవిత దినాలన్నీ కూడా ఆయన చేతి కింద మనం అణిగిమణిగి ఉంటే ఖచ్చితంగా ఆ విధంగానే తీసుకెళ్తాడు. అది దాని అర్థం. అంతేగాని గొర్రెలే అని తిట్టుకోవడం కాదు. గొర్రె అంటే ఏంటంటే మాట వినే రకము అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మాట వినే రకము, ఇంకొక మాట మారు మాట పలకనోళ్ళు అనమాట. మారు మాట
పలకిన వాళ్ళు, మాట వినే రకం. ఆ విధంగా యేసయ్య దాని సాదృశ్యం చెప్పాడు. అయితే ఈ గొర్రెల కాపర్లో గొర్రెల దొడ్డిలో వస్తే పర్లేదు, అంటే రాంగ్ వేలో వచ్చినోడు, అంటే వేరే మార్గంలో వచ్చినోళ్ళు ఏమవుతారు, దొంగలు, దోచుకునేవాళ్ళు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది దేవుని మాటలు చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటూ దేవుడు కాని దాన్ని దేవుడు అనుకొని పెట్టుకొని దాన్ని వాళ్ళందరూ ఏంటంటే అవి ఓన్లీ దొంగలు దోచుకునే వాళ్ళని ఉన్నారు అని అర్థం అనమాట. దేవుడిని నువ్వు దేవుడు అంటే పర్లేదు, దేవుడు కాని దాన్ని పట్టుకొని దేవుడా దేవుడా దేవుడు అంటే నువ్వు ఎంతసారి పలికినా అక్కడ ఏం చేసినా అక్కడ ఏటి లేదు కాబట్టి అక్కడ ఏం జరిగేది ఊరికేది ఏట్లేదు. అదే దేవుడు అయిన దాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు మంచి వేలోనే వెళ్తావు, అక్కడే అర్థమైపోతాయి. నీ బ్రతుకి అవతలోడు బ్రతుకి అంటే బ్రతుకు అంటే ఏంటి, డబ్బు ఉంటేనే బ్రతుకు కాదు, మానవత్వం, నీతి, మర్యాద ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ గోచరిస్తే ఆడు మంచిగా ఉన్నట్టే ఆ వ్యక్తి. కానీ డబ్బులు ఉన్నాయనుకొని చెప్పేసి నువ్వు ఏది పట్టితే అదే దేవుడు అంటే లాభం లేదు కదా. డబ్బులు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారు కదా, దేవుళ్ళు అయిపోతారు ఏమని, అది కాదు కదా. దేవుడు అంటే దేవుడే, సెపరేటేషన్ దానికి మానవాతీతమైనది కాబట్టి, అది పవర్ఫుల్ కాబట్టి దేవుడు అంటే ఆయనది మాట మనం వినాలి. ఆ దేవుడు ఎవరనేది మనం తెలుసుకోవాలి. తెలియనప్పుడు తెలుసుకోవడం తప్పలేదు. ఒకనకప్పుడు మనకు కూడా తెలియదు, మనం నమ్ముకోవడం తప్పేముంది. తెలియనప్పుడు అడిగితే అందరూ మనుషులమే, దేవుడి మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుతుండు, అందరినీ దేవుడు చేసినాడు. ఆ దేవుడిని మనం తెలుసుకోవడం తప్పలేదు. దాని గురించి వాదోపవాదాలు అనవసరం, టైం వేస్ట్ పోలేదు మాట. దేవుడా అంటే దానికి మనం లోపడాలి అంతే, ఇంకంతకంటే లేదు. అందుకే దేవుడు ఈ మార్గాన్ని గొర్రెల గురించి సాదృశ్యంగా తీసుకొని చెప్పాడు అనమాట. చదువమ్మా. ద్వారమున ప్రవేశించువాడు, ద్వారమున ఏ ద్వారమున ప్రవేశించేవాడు, ముందు చదువు. వేరొక ద్వారమున ప్రవేశించువాడు, వేరొక గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. నెక్స్ట్ చదువు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అదే స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చినాడు గొర్రెల కాపరి. అంటే గొర్రెలు వాటి స్వరం వింటాయి, ఆయన స్వరాన్ని, ఆయన మాటను అర్థం చేసుకుంటే మా కాపరే అనుకుని వింటే. అదే గొర్రెల కాపరి ఉంటాడు అక్కడ, వేరే వాడు వెళ్ళిపోయి ఇట్లా అంటే ఆ కర్ర పట్టుకుని ఎట్లా అంటే అవి వినవు. ఎందుకనో అటు ఇటు పారిపోతాయి, ఆయన చూసి పారిపోతాయి. అదే ఆ నిత్యము కాసే కాపర అక్కడ ఉండేటప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోవు, ఆయన పక్కన ఉండే సార్ అలాగే ఉంటాయి అవి. ఎందుకంటే మా కాపరి ఎవడు అనే సంగతి ఆ గొర్రెలు కూడా తెలుసు కాబట్టి. సో అలా కూడా మనము ఉండాలి. అంటే అంత వినయంగా విధేయతో దేవుని దగ్గర ఉంటేనే దేవునిలో మనం జీవించగలుగుతాము అని అర్థం అనమాట. సో వేరొక మార్గం ద్వారా వచ్చినాడు ఎవడు, దొంగ. వేరొక మార్గం అంటే ఆ గొర్రెల పక్కన ఉన్నోడు నిత్యం ఉంటాడు కాబట్టి గొర్రెలు కాబట్టి మాటలు అవి గొర్రెలు వింటాయి. ఎప్పుడో వచ్చి దానంటే పోయిన వాళ్ళందరూ అక్కడ ఆగితే మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోవాలి గొర్రెలు. సో అలాగే మనం కూడా దేవుని మార్గంలో ఉండేటప్పుడు అయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గాయకుంటే ఖచ్చితంగా దేవుడు కూడా ఆ గొర్రెలు ఏమి అడగకపోయినా గొర్రెలు కాపర్లు ఏమైతే వాటికి అన్నీ పెడతారు. నీళ్ళు కావాలి, వాటికి టైంకి గడ్డి కావాలి. వీళ్ళు భోజనం మానేసైనా గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, ఆ గొర్రెలు తోలుకొని పోతారు అడవికో లేకపోతే ఏ తోటకో పోయి మొత్తానికి గడ్డి ఉండే చోట ఎత్తుక్కొని ఆడపోతారు. పాపం చలినక ఎండనక ఓననక ఆ గొర్రెలను కాసుకొని ఉంటారు కదా. ఎలా కాస్తారు, అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏ మృగం వాటిని తినేకంట, ఏ పాములు గరిసేకంట వాటిని కాపాడతారు. సో అలాగే దేవుడు కూడా ఎప్పుడైతే మనం దేవుని వాక్యంకి అనుకోగలిగి దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో నడుచుకుంటామో, ఈ నూతన సంవత్సరంలో మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే ఏమీ అడగకపోయినా ఆయన అన్నీ ఇచ్చే దేవుడు. సో మనం ఏం చేయాలంటే మనము ఆయన మాటకి అనుకోగలిగి జీవించాలి, విధేయులమై ఉండాలి. దేవుడు కోరేది మన దగ్గర నుంచి ఏం లేదు, అన్నీ ఇస్తుండ ఫ్రీగా, అన్నీ ఇస్తుండు. అది మన వాళ్ళు అమ్ముకుంటారు అనుకో, జనాలు ఏం చేస్తారు, మనుషులు దేవుడు ఇచ్చినట్లే ఇంత వెలగట్టి అమ్మేస్తారు, ఆ తర్వాత సంగతే. కానీ దేవుడు మనకన్నీ ఫ్రీగా, అందరు మనుషులకి అన్ని విధాలుగా అన్నీ దక్కాలనంటే అన్నీ ఇస్తుండ్రు. అప్పుడు ఇచ్చిన దేవుడు మనం ఏం చేయాలంటే దేవునికి విధేయులమే జీవించాలనేదే
దేవుని మాట. నెక్స్ట్ చదువమ్మా. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చదువు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును కదా. ఆ గొర్రెల కాపరి ఎవరు ఉంటారో ఆ గొర్రెలు పసిగడతాయి. ఈడు మా యజమానుడా కాదా అని పసిగట్టి ఆయన ఎలా తోలితే అలాగా పోతూ ఉంటాయి, పసిగడతాయి. కాబట్టి అదే మనం వెళ్ళామనుకో, మనం పట్టుకుంటే కూడా అటు వెళ్ళిపోతాయి, జరిగిపోతాయి. చూడండి ఎప్పుడైనా. అలాగే దీని ఇక్కడ సాదృశ్యం ఏంటంటే దేవుని బిడ్డలు కూడా దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు ఎవరు? సైతాను బిడ్డలు. ఎంతకంటే ఏంటలేదు. దానికి వ్యతిరేక పదం ఏంటి? సైతాను ఉద్దేశాలు కలిగిన వాళ్ళు వినరు. దేవుడి మాటకి తల ఇవ్వకరు. నేనే దేవుడిని అక్కడ తీసి నేనే దేవుడిని ఎలాంటి వాళ్ళు అసలే పట్టించుకోకూడదు. అర్థమైందా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఏంటంటే, మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆదివారం, మొదటి ఆదివారాన్ని మనకు దేవుడు వాక్యం చెప్పుకునే అవకాశం కలిగించాడు, మీకు వినయ భాగ్యాన్ని ప్రసాదించాడు. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఇచ్చిన టైంని జాగ్రత్తగా వినియోగించుకుంటూ దేవునిలో ముందుకు సాగాలని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ చదువమ్మా. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. వినండి. గొర్రెల కాపరి వచ్చినప్పుడు గొర్రెలు ఆ కాపరి మాట ఆలకించే ఆయన ఎలా చెప్తే అలా వింటాయి. అలాగే దేవుని బిడ్డలు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని మాటకి లోబడి విధేయులైతే ఆ మాట వాక్యం చదువుకున్నట్టే దేవునికి లోబడే బుద్ధులు అలవాటు అయిపోతాయి. ఆటోమేటిక్ ఎవరు చెప్పక్కర్లేదు. బైబిల్ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా దేవునికి మనం లోపడి ఉండాలి అనేది అర్థమవుతుంది. సింపుల్గా ఏంటంటే, ఓకే, ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళకి ఎలా వచ్చినాయో కూడా మనం చూసాం బైబిల్లో. సో ఆ విధంగా ఏంటంటే, మనము మంచోళ్ళని తీసుకొని దేవుని చిత్తానుసారంగా ఎవరైతే మనం ఉంటామో, ఎవరైతే మాదిరికరంగా మనకు ముందు తరం వాళ్ళు జీవించారో వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని వాళ్ళు ఎట్లా చేశారో అంతకంటే మనం దేవుడిని బాగా ప్రార్థన చేసుకుంటే, దేవునికి అనుకోగలిగి జీవిస్తే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు అనేది అందులో అర్థమవుతుంది. బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో మనం కూడా ఆ విధంగానే ఉండాలి అని దేవుని ఆశ. నెక్స్ట్ చదువమ్మా. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో నేను ఒక్క నిమిషం. అయితే ఈ గొర్రెల కాపర కాయనోడు ఎవడైనా ఏంటి రేపు గొర్రెల సార్లోకి వెళ్ళిపోయి ఆ మేకల్ని లేకపోతే గొర్రెల్ని ఇట్లా అన్నాడనుకో, అవి కేర్ చేయవు. ఎందుకంటే వీడి కాపరకాడనే తెలుసు వాటికి. అదే వాళ్ళ మేపినోడు ఎవడైతే ఒకవేళ ఆ కాపరకాయనోడు వచ్చి బయటికి తీసుకెళ్తానైనా రావు ఆ గొర్రెలు. రాకపోగా అక్కడ నుంచి పారిపోతుంటాయి. వేరే వాడిని కొత్త వాడిని చూస్తే ఆ గుంపులో పారిపోతుంటాయి గొర్రెలు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఉదాహరణకి ఎప్పుడైనా గొర్రెల గుంపు వస్తుంటుంది, ఆయన ఆ కాపర ముందు తీసుకుని వెళ్తుంటాడు. అక్కడికి వెళ్ళండి, ఒక గొర్రెని పట్టుకోండి, పారిపోతుంది మీ దగ్గర నుంచి. అదే ఆయన పట్టుకోవాలంటే ఖచ్చితంగా దొరుకుతాయి. అందుకని దేవుడు కూడా అట్లే అంటుంటాడు, నేను నా మాటల మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఖచ్చితంగా నా మార్గాల్లో తొలగిపోరు. ఎందుకంటే నా మాట వాళ్ళకి తెలుసు, నేనేం చెప్పాను వాళ్ళకి తెలుసు. సో దాన్ని పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నా మాట వింటారు. వేరే వాడు కూడా వచ్చి ఏదో చెప్తూ ఉంటే, పనికిరాని పుక్కుడు పురాణాలు చెప్తూ ఉంటే వాడు ఎండ కదా. అదే చెప్తాను దేవుడు. ఆయన స్వరం వినేటప్పుడు, ఆయన మాటని చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి ట్రై చేసినప్పుడు వేరేవి ఎన్ని వచ్చినా సరే నువ్వు పక్కన పడేస్తావు, వినవు. అందుకనే వాక్యానుసారంగా జీవించాలనేదే దేవుని ఆశ. బైబిల్ను దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే,
అన్ని తరాలకు ఉపయోగపడేట్లుగా అందరూ దీన్ని చదువుకునేటట్లుగా, చదువుకొని దేవుని మార్గము ఎలాంటిది అని తెలుసుకునేటట్లుగా, తద్వారా దేవుని రాజ్యాన్ని ఏ విధంగా పొందగలుగుతామనేది ఇందులో సవివరంగా వివరించి పొందుపరచబడింది బైబిల్. అందుకే మనందరం కూడా ఈ కనీసం ఈ కొత్త సంవత్సరం నుంచైనా మనలో ఎవరైనా ఇంకా బైబిల్ చదవని వాళ్ళు ఉంటే ఈ రోజు నుండే చదవడానికి స్టార్ట్ చేయండి. దేవుని మార్గాలు అర్థమవుతాయి. ఒకవేళ మీరు ఇప్పటివరకు చర్చికి వెళ్ళిన వాళ్ళు అయితే, దేవుని వాక్యం విన్న వాళ్ళు అయితే, కనీసం టీవీలో కూడా వాక్యం చూడడం వాళ్ళు అయితే, కనీసం ఎవరి మాట వినాలనుకోకపోతే మీకు మీరే ఒక బైబిల్ తెచ్చుకొని చదవడం స్టార్ట్ చేయండి. చదవడం స్టార్ట్ చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన మార్గాల్లో వెల్లడి చేస్తాడు. ఆ విధంగానైనా దేవుని యందు భయభక్తులు మీరు పొందుకోగలుగుతారు. పొందుకోవాలి. బైబిల్ చదువుకుంటే ఆటోమేటిక్గా నీకు అన్ని నాలెడ్జ్లు వస్తాయి. అన్ని నాలెడ్జ్లు వస్తాయి. ఏ నాలెడ్జ్ తక్కువ ఉంది. దేవుణ్ణి అడుక్కునేటప్పుడు మనకి ఏది తక్కువ కాదు. నెక్స్ట్ చదువు. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను. ఎవరితోని? ఇవన్నీ ఎవరితో చెప్తాడో యేసయ్య తన శిష్యులతో చెప్తాం. శిష్యులకి నేర్పుతున్నాడు అనమాట. అయ్యా, మీరు నా మనుష్యులు, నన్ను వెంబడించిన వాళ్ళు, నా మాటల్లో వింటున్నోళ్ళు కాబట్టి మీరు నా మార్గాల్లో నడుస్తారు. అదే మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వేరే బోధలు చేస్తే మీరు వింటారా? వినరు. అందుకే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే వేలోనే వాళ్ళకి ఇలాంటి కథల ద్వారా దేవుడు యేసయ్య, దేవుని కుమారుడైన యేసయ్య తన శిష్యులకి అర్థమయ్యేటట్టుగా ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా యేసయ్య శిష్యులకి రోజుకి దేవుని రాజ్య మర్మాలు చెప్పుకుంటూ వెళ్ళేవాడు. ఆ మర్మాలే ఇప్పుడు మన నిత్య జీవితంలో కూడా పనిచేస్తాయి. సో వాటిని మనం ఏంటంటే గైకుంటే, దేవుని మాటని గైకున్నాడు ఎప్పుడైనా ధన్యుడవుతాడు. ఇక్కడ ధన్యుడవుతాడు, అక్కడ కూడా ధన్యుడవుతాడు. సో దేవుని మాటల్ని చదువుకోవాలి, ధ్యానించాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. నీ అనుదిన జీవితంలో దేవునికి వాల్యూ ఇవ్వాలి. లేదు నేను కూడా ప్రార్థన చేస్తున్నా, 10 గంటలకు లేస్తాను, ప్రార్థన చేస్తాను, అది చేస్తాను, ఇదన్నా కాదు. ప్రత్యేకంగా ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తావో నిన్ను కూడా అందరి మధ్యలో ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? ఆశీర్వదిస్తాడు. నువ్వు కూడా దేవుని ప్రత్యేకంగా చూడాలి. కొంతమంది బైబిల్ ఉంటుంది ఇంట్లోనూ. ఈ బైబిల్ ఇట్లా ఉంటే దీన్ని ఇలా పడేస్తాడు, కింద పడేస్తాడు. అంటే దేవుని వాక్యం నీకు దయ్యం పడితే బైబిల్ కావాలా? నీకు సైతాను సోదరులు వస్తే బైబిల్ కావాలా? నీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే బైబిల్ కావాలి, అప్పుడు చదువుతావు. కానీ బాగున్నాడు బైబిల్ని అలా పడేస్తావు. అలా పట్టకూడదు. దేవునికి ఇచ్చే మాదిరి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే మర్యాద దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యం, దేవుని గ్రంథము అని అంటే ఖచ్చితంగా మన ఇంట్లోనూ మంచి శుభ్రంగా ఉండే ఏరియాలోనూ పెట్టుకోవాలి. దానికి ఒక టేబుల్లో లేకపోతే ఒక అల్మారో పెట్టుకొని ఆ పాటల పుస్తకాలు, బైబిల్స్ అన్నీ మంచిగా పెట్టుకోవాలి. ఒక స్థానంలో పెట్టుకోవాలి. వాటి పక్కన ఇంకేవో చేర్చకూడదు అనవసరంగా. బైబిల్కి ఇచ్చే స్థానం అదే అనమాట. పూర్వము ఇజ్రాయేల్ దగ్గరికి ఏముండేది? దేవుని మందసం ఉండేది, ప్రత్యేక స్థానం. ఆ మందసం దగ్గరికి వెళ్తే అంతే సంగతి అవుట్. సో అలాగే మనకి ఇప్పుడు వచ్చిందేంటి? బైబిల్. ఈ బైబిల్ ఏం చేయాలంటే మనం నిత్యము చదువుకునేది దేవుని మాటలు కాబట్టి దీన్ని కూడా పరిశుద్ధంగా అక్కడ మన మంచి ప్లేస్లోనూ పెట్టుకోవాలి. ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టుకుంటే అప్పుడు దేవుని వాక్యం గురించి కూడా మనకి కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ ఎట్లా పడితే అట్లా పడేస్తుంటారు. అట్లా పడేయకూడదు. అవి దేవుని మాటలు కాబట్టి చక్కగా మనకి ముందు తరాలకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకోవాలి, కాగితంలో కాదు. మన హృదయంలో విన్న ఈ మాటల్ని హృదయంలో భద్రపరుచుకునేటప్పుడు దేవుని మాటలని మనము దేవుని మార్గాల్ని అర్థం చేసుకుని ఆయన్ని అనుసరించే విధంగా జీవించగలుగుతాం. ఆయన అనుసరించే విధంగా మంచిగా జీవించగలుగుతాం. నువ్వు ఆయన మాటలు వదిలేసి నువ్వు మంచిగా ఉన్నానంటే ఎట్లా ఉంటావు? నువ్వు ఉండలేవు. యేసయ్య కానిది ఇంకోటి ఏదైనా ఉందంటే అది డేంజర్ జోనే. అది ఏదైనా ఉందంటే అది డేంజర్ జోనే. అందుకే నువ్వు ఏంటంటే యేసయ్యని హత్తుకొని ఉండాలంటే వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం చదువుకున్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అందరూ దేవుని సృష్టించిన బిడ్డలే కాబట్టి వాళ్ళందరూ కలిపి దేవుడిని నమ్ముకోవాలని, నిజ దేవుడిని తెలుసుకోవాలని దేవుని ఆశ ఈ కొత్త సంవత్సరంలో. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా నిరంతరం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్ 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 ఆమేన్.